సూర్య భగవానుడు మనకి చక్కని ఆరోగ్యాన్ని ఇస్తాడు. అందుకని ఇప్పుడు కొంతమంది పసిపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, చాలా సిక్ అయి ఉంటారు, అనారోగ్యంతో ఉంటూ ఉంటారు. మరి వాళ్ళకి డాక్టర్ ట్రీట్మెంట్ అనేది ఇప్పిస్తూనే ఉంటారు. కానీ మన వంతు ధర్మంగా మనం చేయాల్సింది ఆ రోజున వాళ్ళ పేరు బలంగా చక్కగా గోధుమ పిండితో చేసినటువంటి పదార్థం ఏదైనా సరే ఎక్కువ మందికి పంచిపెట్టడం విశేషము. ఆ రోజు అంటే పూరీలు కావచ్చు, రొట్టెలు కావచ్చు, లేదు అంటే హల్వా కావచ్చు, గోధుమ రవ్వతో కూడా కొద్దిమంది చక్కగా చేస్తూ ఉంటారు ప్రసాదము, అది కావచ్చు. ఆ విధంగా చేస్తూ ఉండటం చాలా చాలా మంచిది. అలా చేశారు అనంటే మాత్రం చక్కని ఆరోగ్యాన్ని ఆ భగవంతుడు మనకి కల్పిస్తాడు. అలాగే ఎక్కువ మంది కూడా కళ్ళు కూడా అంటే మస్కగా కనబడుతున్నాయి అని కావచ్చు, లేదా రేచీకటి అని కావచ్చు, లేదా ఎక్కువ సైట్ ఉంది అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా దయచేసి ఈ రోజున తప్పనిసరిగా మనము ఆరాధించవలసింది సూర్య భగవానుని.